అతి పిన్న వయసులోనే భగవద్గీత పారాయణంలో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న చిన్నారి బొలిశెట్టి చేతన తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి చెందిన ఈ బాలిక భగవద్గీతతో 8 ఏళ్ల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. శ్రీశైలం, అన్నవరం, అప్పనపల్లి, ద్వారకా, తిరుమల, వాడపల్లి లాంటి ప్రముఖ దేవాలయాల్లో ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటికీ 140కి పైగా పారాయణాలు చేసి తన ప్రతిభను చాటుకుంది. తన అత్యుత్తమ ప్రతిభతో అందరి మన్ననలు పొందుతుంది. 6 ఏళ్ల వయసులోనే శ్లోకాలు చెప్పిందని, తమ కూతురు తెలివితేటలు చూసి అన్ని విధాలుగా సహకరించామన్నారు చేతన తల్లిదండ్రులు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక సాధన చేస్తూ సనాతన ధర్మాన్ని పెంపొందిస్తున్న చిన్నారి చేతనతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. అతి చిన్న వయసులోనే 2 అరుదైన రికార్డులు సాధించింది బొలిశెట్టి చేతన. భగవద్గీత పారాయణంలో తన ప్రావీణ్యతను దేశవ్యాప్తంగా నిరూపించింది చిన్నారి. అయితే చిన్నారి ఈరోజు మనతో పాటు ఉంది. తను అడిగి తెలుసుకుందాం ఏ విధమైన రికార్డులు తను సొంతం చేసుకుందాం. చిన్నారి, కంగ్రాచులేషన్స్ అమ్మా. నీకు ఏ విధమైన రికార్డులు వచ్చినాయి? 2 అరుదైన రికార్డులు వచ్చినాయి కదా, దాని గురించి మాతో చెప్తావన్నా? చెప్తానండి. నాకు లాస్ట్ ఇయర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందండి. భగవద్గీతలో ద్వితీయ అధ్యాయంలో 72 శ్లోకములు ఉంటాయండి. ఆ 72 శ్లోకాలు తెలుగు అర్థాలతో పాటు 26 నిమిషాల 30 సెకండ్ల 48 మిల్లీ సెకండ్లలో చెప్పినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో రికార్డ్ వచ్చిందండి. తర్వాత ఈ ఇయర్లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందండి. 108 ప్రదేశాలలో 108 సార్లు భగవద్గీత పారాయణం చేసినందుకు, అనగా వాడపల్లి, అప్పనపల్లి, అంతర్వేది, అన్నవరప్పాడు అటువంటి ప్రముఖ దేవాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 108 ప్రదేశాలలో 108 సార్లు భగవద్గీత పారాయణాలు చేసినందుకు గాను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో వరల్డ్ రికార్డ్ వచ్చిందండి. ఇప్పటికీ నేను 140 ప్రోగ్రామ్స్ పూర్తి చేశానండి. మాకోసం ఏమన్నా 2 చెప్తావా తల్లి? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమని నీవు తెలుసుకొను. అత్యంత చిన్న వయసులోనే ఇంత ఘనత సాధించిన చిన్నారికి చైతన్య తల్లిదండ్రులు మనతో ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, అసలు ఏ విధంగా పిల్లలకి ఎటువంటి చైతన్యత అందించారో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఆ పిల్ల అంత చిన్న వయసులోనే ఇంత నైపుణ్యత కలిగింది కదా, అంత ఆ పిల్లలో ఉన్న టాలెంట్ మీరు ఎప్పుడు గుర్తించారు? ఆ పిల్లకి ఏ విధమైన సపోర్ట్ మీరు చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు దేవి, మాది భీమవరం అండి. మేము తన చిన్నప్పుడు ఇంటి దగ్గర శ్లోకాలు చెప్తుంటే తను విని శ్లోకాలు చెప్పేసేదండి చూడకుండా. అది గమనించిన మేము మామూలుగా చిన్న చిన్న శ్లోకాలు, ప్రార్థనా శ్లోకాలు నేర్పించాం. అవి విని తను చూడకుండా చెప్పడం ప్రారంభించింది. అది చూసి మేమిద్దరం భగవద్గీత శ్లోకాలు అయితే బాగుంటుందని చెప్పి అవి స్టార్ట్ చేసామండి. శ్లోకాలు అందరూ చెప్తారు, అర్థాలు చెప్పలేరు కదా అనే ఉద్దేశంతో అర్థాలు నేర్చుకుంటే బాగుంటుందని అర్థాలతో పాటు నేర్పించామండి. అలా నేర్పిస్తూ మేము మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో చెప్తూ ఉంటే అది చూసి చాలామంది తనని పిలవటం, తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారండి. అలా బయటికి పారాయణాలకు తీసుకెళ్తున్నాం. ఇలాగే ఇప్పటికీ తను 140 పారాయణాలు పూర్తి చేసిందండి. ఇలా చిన్న తిరుపతి, అంతర్వేది, అప్పనపల్లి, వాడపల్లి, శ్రీశైలం, సింహాచలం ఇలా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల పారాయణాలు చేసిందండి. తను శివానంద లహరి అలాగే భజగోవిందం, భగవద్గీత శ్లోకాలు అర్థాలతో చెప్తుందండి. అటు చదువుతో పాటు ఇటు ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తున్న చిన్నారికి మేము ఎంతో సపోర్ట్గా ఉండి భవిష్యత్తులో ఇంకా ఆధ్యాత్మిక వైపు నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు చిన్నారి చేతన తల్లిదండ్రులు. కెమెరామన్ ఆదిత్యతో ఆది 60 భీమవరం నుండి. టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయి 3